ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మాత్రే నమ. జనవరి 8వ తేదీ యొక్క పంచాంగానికి స్వాగతము. శ్రీ శార్వరీనామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిర మాసము, కృష్ణపక్షము, సూర్యోదయము ఉదయం 6:52 సూర్యాస్తమయము సాయంత్రము 5:53 తిథి దశమి రాత్రి 9:39 వరకు. తర్వాత ఏకాదశి. వారము శుక్రవారము అంటే భృగువాసరే. నక్షత్రము స్వాతి. మధ్యాహ్నము 2:06 వరకు. తర్వాత విశాఖ. వర్జ్యము రాత్రి 7:24 నుండి 8:53 వరకు. దుర్ముహూర్తము ఉదయం 9:04 నుండి 9:48 వరకు. తిరిగి మధ్యాహ్నము 12:44 నుండి 1:28 వరకు. రాహుకాలము ఉదయం 10:30 నుండి 12 వరకు. యమగండము మధ్యాహ్నము 3:08 నుండి సాయంత్రం 4:30 వరకు. గుళిక కాలము ఉదయం 8:14 నుండి 9:37 వరకు. బ్రహ్మముహూర్తము తెల్లవారు 5:16 నుండి ఉదయము 6:04 వరకు. అమృత గడియలు తెల్లవారు 4:19 నుండి 5:49 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నము 12 గంటల నుండి మధ్యాహ్నము 12:44 వరకు. ఇది జనవరి 8వ తేదీ యొక్క పంచాంగము. రేపటి పంచాంగముతో మళ్ళీ కలుసుకుందాం. ఈరోజు విశేషము శుక్రవారము. హిందూ మతంలో వారంలోని ప్రతిరోజు ఒక నిర్దిష్ట దేవునికి లేదా దేవతకు అంకితము చేయబడింది. శుక్రవారము అన్ని మతాల వారు పవిత్రమైన రోజుగా భావిస్తారు. హిందూ పురాణం అంతిమ స్త్రీత్వం చిహ్నంగా భావించే శుక్రుడికి అంకితం చేసిన రోజు అని స్త్రీలు మంగళకరమైన వారంగా పరిగణిస్తారు. హిందువులు శుక్రవారం దేవిని ఆరాధిస్తారు. దేవి విశ్వాసాన్ని ఇచ్చే పరాశక్తి అని నమ్ముతారు. శుక్రవారం తల్లిగా భావించే దేవతలు సంతోషిమాత, మహాలక్ష్మి మాత, అన్నపూర్ణేశ్వరి, దుర్గామాతాదేవికి అంకితం చేయబడిన రోజు ఈ శుక్రవారం. ఈ రోజున మహిళలు ఆదిదేవతలకు వ్రతాలు చేసి తీపి పదార్థాలు పంపిణీ చేసే సంప్రదాయం ఆచరిస్తారు. కొంతమంది భక్తులు వరుసగా 16 శుక్రవారాలు ఉపవాసం ఉండి శుక్రవారం తెలుపు రంగుకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి ఈరోజు శుక్రవార వ్రతాలు, పూజలు, అమ్మవారికి విశేషమైన పూజలు చేసుకుంటారు. అందరూ కూడా శుక్రవారము అమ్మవారిని స్మరించుకుంటూ అమ్మవారికి పూజిస్తూ అమ్మవారి దేవాలయానికి దర్శనం చేసి మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఓం శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.